మేము కాంగ్రెస్ పార్టీనే, కానీ మాకే ఎందుకు ఆత్మగౌరవ ఘోష అని వాపుతున్నారు ఇటు జగిత్యాల జీవన్ రెడ్డి, అటు మునుగోడు రాజగోపాల్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరోసారి వారి ఆవేదనను వెళ్లగక్కారు ఆ ఇద్దరు నేతలు. తనకి ఆత్మఘోష ఇంకా ఎన్నాళ్లు అని వాపోయారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ సూచించిన అభ్యర్థినే మున్సిపల్ చైర్పర్సన్ గా అధిష్టానం ఎంపిక చేయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొనసాగాలా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తు ఎంత దారి ఏంటో కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే చైర్పర్సన్ పదవి ఇవ్వాలని తాను మొత్తుకున్నా కూడా పార్టీ పట్టించుకోలేదన్నారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంత కాలం తనపై వేధింపులు కొనసాగుతాయని ఆరోపించారు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్ లో కొనసాగడం సాధ్యమేనని చెప్పనిపిస్తుందని చెప్పండి. జీవన్ రెడ్డి వేదన ఇలా ఉంటే అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆవేదన మరో విధంగా ఉంది. మంత్రి పదవి ఇస్తానంటూ తనను పార్టీలో చేర్చుకున్న పెద్దలు ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోవడం లేదని తరచూ తన అసంతృప్తిని బయటపెడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. లేటెస్ట్ గా మరోసారి తన ఆవేదనను వెళ్లగక్కారు రాజగోపాల్ రెడ్డి. తనకు అన్యాయం చేసినా పర్వాలేదు, తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మాత్రం అన్యాయం చేయొద్దంటూ కామెంట్స్ చేశారు. ఎప్పుడు ఎక్కడ పోయిన మీటింగ్ లో చెప్తున్నా, నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నాకు పదవి ఏమున్నా పర్లేదు, నన్ను ఎన్నుకున్న వాళ్ళకు ఎంతో ఆశ పెడుతున్న మునుగోడు ప్రజలు వాళ్ళకు అన్యాయం చేయకండి, ఈ అభివృద్ధి చేయాలని మునుగోడు నియోజకవర్గాలని పదే 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 ప్రభుత్వాన్ని చెప్తున్నాం. పదవి కాదు, తనకు మునుగోడు ప్రాంతమే ముఖ్యమన్నారు రాజగోపాల్ రెడ్డి. చుట్టూ ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి నిధులిస్తున్న ప్రభుత్వం తనను నమ్మి గెలిపించిన మునుగోడును మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అందుకే అంటున్నా, పదవి ముఖ్యం కాదు. ఈ ప్రాంతం ఎందుకు నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంతో బ్యాక్వర్డ్ ఎక్కడ లేదు. మీడియాలో కూడా కోదాడ, హుజూర్ నగర్, నాగన్సార్, నల్గొండ, శ్రీకాకుళం డెవలప్మెంట్ అయింది. మరి మునుగోడు డెవలప్మెంట్ స్కూళ్ళు లేవు, హాస్పిటల్ లేవు, సాగునీరు లేదు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి.